ఎన్నికల ముందు మంత్రి రోజాకు భారీ షాక్. నగరిలో వైసీపీకి రాజీనామా చేసిన రోజా వ్యతిరేక వర్గం. రాజీనామా చేసిన మాజీ శ్రీశైలం బోర్డు చైర్మన్ సీనియర్ నేత రెడ్డివారి చక్రపాణి రెడ్డి, లక్ష్మీపతిరాజు సహా 2 ఎంపీటీసీ, 6 మంది సర్పంచ్లు, 24 మంది కీలక నేతలు, వారి అనుచరులు. 2 రోజుల క్రితం వడమాలపేట జడ్పీటీసీ మురళీధర్ రెడ్డిని పార్టీ సస్పెండ్ చేయించిన రోజా 15 రోజుల క్రితం పార్టీ వీడి టీడీపీలో చేరిన పుత్తూరుకు చెందిన కీలక నేత అమ్మలు అలియాస్ ఎలుమలై గత 4 ఏళ్లుగా రోజాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పార్టీ సీనియర్ నేతలు. రెడ్డివారి చక్రపాణి రెడ్డి, శ్రీశైలం బోర్డు మాజీ చైర్మన్. ఈరోజు ఇక్కడికి ఎందుకు విచ్చేసామంటే నగరి నియోజకవర్గంలో ఆర్కే రోజా గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీట్ను అలాట్ చేశారు. మేము దివంగత ముఖ్యమంత్రి గౌరవ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పుడు నేను జిల్లా పరిషత్ మెంబర్గా ఉన్నాను. ఆయనతో పాటు మేమంతా రాజీనామా చేసి ఆయనతో నడవడం జరిగింది. అదేవిధంగా మా జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లు కానీ ఎటువంటి కార్యక్రమాలు కానీ మేమందరం కూడా కష్టపడి పనిచేశాము. ఆ తర్వాత ఆర్కే రోజా గారు వచ్చారు. 2014 ఎలక్షన్లో ఆమె టికెట్ ఇచ్చారు. మేమంతా కూడా కష్టపడి బాగా పనిచేశాము. 2019లో కూడా ఇచ్చారు, పనిచేశాము. పనిచేసిన తర్వాత ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేసినారో వాళ్ళని పక్కన పెట్టి మిగతా వారి పార్టీకి ఓటైన వారికి కూడా వాళ్ళకి అవకాశాలు కల్పించి వాళ్ళకి పదవులు ఇప్పించడం జరిగింది. పార్టీకి పనిచేసిన వాళ్ళకి కనీసం బీ ఫార్మ్ కూడా ఇవ్వలేదు. కౌన్సిలర్లు, పుత్తూరు నగిరి పనిచేసిన లీడర్లు కూడా ఇవ్వలేదు. దీని మీద మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, అధిష్టాన దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా ఏం చేస్తామంటే మనం ఈ ఎలక్ట్రానిక్ మన సర్వేలో కూడా అన్ని చోట్ల కూడా పార్టీ సర్వేలు కానీ అదర్ సర్వేలు కానీ ఎక్కడ చూసినా కూడా ఆమె గెలవదని చెప్తున్నారు. అవి మా ఉండే కష్టపడే కార్యకర్తలంతా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అభ్యర్థి మార్చమని చెప్పి వారి దృష్టికి తీసుకుపోయినాం. ఆయన పైన ఫలితం లేదు. కాబట్టి ఇప్పుడు ఆమె వల్ల నగిరి నియోజకవర్గం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు చాలా ఇబ్బంది కలిగింది. కాబట్టి మా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఆమె పనిచేయడానికి సుముఖంగా లేరు. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పి మా కార్యకర్తలంతా ఒత్తిడి మేరకు చేశాము. ముఖ్యంగా చెప్పాలంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి సముచిత స్థానం అయితే ఇచ్చారు. కానీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎందుకంటే 2014 నుంచి 19 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 14 నుంచి 19 దాకా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 19 నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోజా గారు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండడం వల్ల కార్యకర్తల, నాయకులు ఎంత హింసించారంటే ఆ విధంగా హింసించి వాళ్ళ కుటుంబ సభ్యులను ఒక్కొక్క మండలానికి, ఒక్కొక్క ఏరియాకి చేసి మా పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను ఎదగనీయకుండా చేయడం జరిగింది. కాబట్టి మేమందరూ కూడా ఈ విధంగా మేము పార్టీకి రాజీనామా చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కూడా చేరాలని చెప్పేసి కూడా మేము మా నాయకులు, కార్యకర్తలు అభిషేక్ వారు కూడా మేము చేయాల్సింది. ఇటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మేము అనుకునే లేదు. ఎందుకంటే 2014 రోజా గారు గెలిచినప్పుడు ఎన్ని ఓట్లతో గెలిచారు? ఆ రోజు 2014 ముందు రోజా గారు ఏమనేవారు? ఐరన్ లెగ్ అన్నారు. ఈ రోజు గోల్డెన్ లెగ్ ఎవరి వల్ల వచ్చింది? దాన్ని మర్చిపోయి ఎంత ఇది చేస్తున్నారంటే మన పర్సనల్గా కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. ప్రజాప్రతినిధులకు ఎన్నుకున్న వారికి, ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న వారికి కూడా ఎంపీపీ వస్తే కూడా మాటిచ్చి మళ్ళీ అడ్డం జరిగారు. అబద్ధం చెప్తున్నారు, మేము చెప్పలేదని. అదేవిధంగా లక్ష్మీపతిరాజు గారిని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వారికి కూడా ఎంపీపీగా ఇస్తామని చెప్పి మళ్ళీ అడ్డుకోవడం జరిగింది. ఈ విధంగా అన్ని రకాలుగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసినారో వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నారు. పర్సనల్గా కూడా ఇబ్బంది పెట్టడం వల్ల మేము ఇంకా పార్టీలో కొనసాగలేక అధిష్టానానికి చెప్పినా కూడా పట్టించుకోలేదు. కాబట్టి ఆమె మీద మేము వ్యతిరేకతతోనే, ఆమెకి పనిచేయలేని పరిస్థితుల్లోనే మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సింది. మా కార్యకర్తలు, నాయకులు అభిష్టం మేరకే మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ ప్రత్యేకంగా మీకు తెలియజేస్తున్నాము.